హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. చూడండి, ఇక్కడైతే మన ఖమ్మం జిల్లాలో ఒక ఫేమస్ అయిన టెంపుల్ అయితే వచ్చేసామండి. అదేనండి నీలాద్రి టెంపుల్ అనమాట. శివాలయం అండి, నీలాద్రి టెంపుల్ అండి, శివాలయం అండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇదైతే. ఇక్కడికైతే వచ్చామన్నమాట ఈరోజు. చూడండి, పూజ చేస్తున్నాం అనమాట. సోమవారికి అయితే అభిషేకాలు అయితే అయిపోయినాయండి. ఇక్కడైతే టెంపుల్లో అందరూ వెళ్ళిపోయారనమాట. మేమైతే వచ్చాము. ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, స్వామివారైతే ప్రత్యక్షంగా రాయి రూపంలో వెలిశారనమాట. అది బాగా ఫేమస్ అనమాట. కొండపై నుంచి జలపాతం వస్తుంటే స్వామివారు అయితే ఆ జలపాతం కింద వెలిశారనమాట. అక్కడ నుంచి తీసుకొచ్చి గుడి అయితే కట్టారనమాట. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చాలా ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో జనాలు మాత్రం బాగా వస్తారండి ఈ గుడికి అయితే. చెప్పలేను. శివరాత్రి టైంలో అయితే మనం అయితే లోనకి కూడా దర్శనానికి కూడా వెళ్ళడానికి కూడా వీలు ఉండదు, అంత జనం వస్తారనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. ఇక్కడ ఏంటంటే అందరికీ తెలియని విషయం ఏంటంటే, ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి. రామచంద్రాపురం అనే గ్రామంలో నీలాద్రీశ్వర స్వామివారు ప్రత్యక్షంగా వెలిశారనమాట. మా చిన్నప్పటి నుంచి మేమైతే రావాలి గుడికి అనుకుంటే మాత్రం కాలినడకన అనమాట వచ్చేవాళ్ళం. ఈ గుడి దగ్గర సరదాగా చాలా హ్యాపీగా ఒక రోజంతా ఉండేసి సాయంత్రం వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. అడవులలో ఉంటుందండి ఈ గుడి వచ్చేసి. చాలా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. ఇదివరకు అయితే మాత్రం ఈ గుడి ఇక్కడ లేదండి, కొండ కింద ఉందన్నమాట. స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ పైన గుడి కట్టారనమాట. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మేమైతే వచ్చామన్నమాట. ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవటం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి పెరుమాళ్ళ స్తంభం అనమాట. ఇది గుళ్ళో లోపల ఉంటుంది అనమాట. దీన్ని ముట్టుకొని ఏదైనా మనం కోరుకుంటే అది జరిగిద్దని అందరు నమ్మకం. కాదు, జరిగిద్ది కూడా అలానే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే దండం పెట్టుకుంటున్నాను. పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి స్వామివారికి ఏదైనా నమస్కరించుకుంటే ఖచ్చితంగా జరిగిద్దండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రహ్మకమలం పుష్పాలని మీకు అందరికీ తెలుసు కదా, అవి కూడా ఇక్కడ స్వామివారికి ప్రత్యేకించి ఈరోజు పెట్టారనమాట. అవి కూడా ఎక్కడి నుంచో తెచ్చినవి కాదు, ఇక్కడే స్వామివారి గుడిలోనే ఉంటాయి అన్నమాట చెట్లు అనేవి. చూడండి, ఇక్కడైతే కొండపై నుంచి జలపాతం అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎప్పుడు 360 రోజులు ఎప్పుడు వస్తూనే ఉంటుంది అనమాట ఈ జలపాతం అనేది. ఆ స్వామివారు ఆ జలపాతం కిందే ఉండేవాళ్ళు అనమాట ఇదివరకు మా చిన్నప్పుడు. ఇప్పుడైతే మాత్రం స్వామివారికి గుడి కట్టేశారు కాబట్టి గుడిలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు జలపాతం వర్షం వచ్చినా రాకపోయినా కూడా ఎప్పుడు జలపాతం వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇది స్పెషల్ అనమాట. ఇక్కడైతే చూడండి, ముందు గుడి ముందు అయితే ఇట్లా శివలింగం కట్టారు. విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి, మీకు కనిపిస్తున్నాయి. ఈ నాగదేవత విగ్రహం అయితే ఫ్రెండ్స్, మా ఊరు చివర ఏదో తవ్వకాలు తవ్వేటప్పుడు ఆ నాగదేవతలు విగ్రహాలు అయితే బయటపడ్డాయి అన్నమాట. అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చూడండి, ఇక్కడైతే ముందు శివుడు విగ్రహం కట్టారనమాట. ఇక్కడ కూడా నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే. చూడండి, ఇవన్నీ చాలా స్పెషల్గా కట్టారు. ఇవన్నీ చూడండి, గుడి అయితే మాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడైతే నేనైతే మాత్రం ప్రతి శివరాత్రికనే కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా నేను ఎక్కడికనేది వస్తూనే ఉంటాం. చూడాలనిపించినప్పుడల్లా వస్తూనే ఉంటాం అన్నమాట. ఇంకా ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఏంటంటే, శివరాత్రికి ఒక వారం 10 రోజుల నుంచి హడావుడి బాగా జరిగిద్ది. కార్తీక మాసంలో మాత్రం ఫుల్గా ఉంటాయి జనాలు అయితే మాత్రం, ఖాళీ అనేదే ఉండదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ముందు శివుడిని ఇలా కట్టారు, దానికి దర్శనం చేసుకుంటున్నాను నేనైతే. చూడండి, ఇంకా ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే ఫుల్గా వస్తారనమాట. ఇక్కడైతే మేమైతే చూడండి అక్కా చెల్లి అయితే ఫోటోషూట్ పెట్టామన్నమాట. ఇలాగా చూడండి ఎలా ఫోటోలు దిగుతున్నాము, ఫోజుల మీద ఫోజులు వేస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఇక్కడైతే కనుక మనం బయలుదేరి వస్తున్నామండి. మాది రామచంద్రాపురం కదా, మా ఇంటికి అయితే వస్తున్నాం అనమాట. వచ్చేసాను. ఇదిగోండి మా మేనకోడలు ఎత్తుకొని. చూడండి, నేనైతే అడుగుతున్నా మా ఇంటికి రావా అంటే రాను అంటుంది. తర్వాత అయితే మా వాళ్ళు అయితే భోజనాలు ప్రిపేర్ చేశారు. చూడండి, అన్నం వండేసి పప్పు వండారు.
ఆవకాయ వేసుకుని అందరం భోజనం చేసేసాము అనమాట. ఇక్కడైతే మా చిన్న చెల్లి, మేము అక్క చెల్లెళ్ళం అందరం, ఫ్యామిలీ అందరం, మా ఫ్రెండ్స్ అందరం వచ్చేసాము. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే